అత్యాశ మనిషిని మోసపోయేలా చేస్తుంది. ఉన్నవన్నీ పోగొట్టుకునే పరిస్థితికి తీసుకువస్తుంది. తర్వాత గుండెలు బాదుకుంటూ లబోదిబోమంటూ పరుగులు తీసేలా చేస్తుంది. బంగారం మోసాలు ప్రతినిత్యం జరుగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ సమాజంలో మార్పు రావడం లేదు. గుంటూరు జిల్లా పెదకాకానికి చెందిన యేసు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. చెడు వ్యసనాలకు బానిసైన యేసు ఈజీ మనీ కోసం మోసాలు చేయడం ప్రారంభించాడు. 2 తెలుగు రాష్ట్రాల్లో అనేక మందిని చవక బంగారం పేరు చెప్పి మోసగించాడు. దీనిపై అనేక పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యి జైలుకు వెళ్లి వచ్చాడు. ఇటీవల నల్గొండ పట్టణం దేవరకొండ రోడ్లో ఉన్న అనస్వి మందుల షాపుకు యేసు, లక్ష్మి అనే 2 వ్యక్తులు వచ్చి మందులు కొనుగోలు చేశారు. తరచుగా షాపు వద్దకు వస్తూ మెడికల్ షాపు యజమాని అయిన వేముల రాజుతో పరిచయం పెంచుకున్నారు. యేసు తన పేరు రవి అని, ఒంగోలు పట్టణానికి చెందిన పెద్ద బిల్డర్గా పరిచయం చేసుకున్నాడు. తమ కుటుంబానికి పూర్వకాలం నుండే ఎన్నో ఆస్తులున్నాయని చెప్పుకొచ్చాడు. పూర్వీకులు సంపాదించిన బంగారం తమ వద్ద ఉందని, దాన్ని తక్కువ రేటుకి ఇస్తామని వేముల రాజుకు ఆశ చూపించారు. తమ వద్ద ఉన్న చిన్న బంగారు కమ్మెను శాంపిల్గా ఇచ్చి టెస్ట్ చేసుకోమన్నారు. వేముల రాజు దానిని నగల దుకాణానికి తీసుకెళ్లి పరీక్షించగా అది మంచి బంగారమని చెప్పారు. దాంతో రాజుకు నమ్మకం కలిగి వీరు చెప్పిన మాటలు వినడం ప్రారంభించారు. మా వద్ద 22 తులాల బంగారు బిస్కెట్ ఉందని, దానిని అత్యంత చవకగా 5 లక్షలకే మీకు ఇస్తామని నమ్మబలికారు. దాంతో వేముల రాజు 5 లక్షల రూపాయలు యేసు మరియు లక్ష్మికి ఇవ్వగా నకిలీ బంగారం బిస్కెట్ ఇచ్చారు. దానిని పరీక్షించడానికి నగల దుకాణానికి వెళ్లగా అది నకిలీ బంగారం అని తెలిపారు. దీంతో మోసపోయానని గ్రహించి వేముల రాజు పోలీసులను ఆశ్రయించాడు. పోలీస్ తనిఖీలలో యేసు అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం చెప్పుకొచ్చాడు. అతని వద్ద నుండి కొంత నకిలీ బంగారం, 4 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. 2వ ముద్దాయి అయిన లక్ష్మి కొరకు గాలిస్తున్నారు. చవకగా ఇస్తామని ఎవరు చెప్పినా బంగారం కొనొద్దని, అది 100% నకిలీ బంగారం అయి ఉంటుందని, ప్రజలు ఇటువంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.